వైఎస్ వివేక హత్యపై న్యాయ పోరాటం చేస్తున్న ఆయన కుమార్తె సునీత కడప ఎంపీ అవినాష్ ను తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. సునీత ఎఫెక్ట్ తో అవినాష్ రెడ్డి మెడకు మరో ఉచ్చు బిగుస్తోంది. వివేక హత్య కేసులో నిందితుడిగా విచారణలు ఎదుర్కొంటున్న ఆపసోపాలు పడుతున్న అవినాష్ పై సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి మరో కేసు నమోదు కానుంది. వైసీపీ సోషల్ మీడియా సైకో వర్రా రవీంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు అవినాష్ మెడకు మరో ఉచ్చు బిగుసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సిబిఐ విచారణ పరిధిలో ఉంది. ఆ కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలు నిందితులుగా ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం తనకు అన్నవరుస అయ్యే వైఎస్ జగన్ అండతో అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు డుమ్మా కొట్టి అరెస్టు కాకుండా తప్పించుకోగలిగారు. ఇప్పుడు ఆ కేసు విచారణతోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న అవినాష్ పై వివేకా కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత మరో కేసు పెట్టడానికి సిద్ధమయ్యారు. తండ్రి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని న్యాయ పోరాటం చేస్తున్న సునీత ఎన్నికల ప్రచారంలో అవినాష్ పై పోటీ చేసిన పీసీసీ ప్రెసిడెంట్ షర్మిలకు మద్దతుగా ప్రచారం చేశారు. ఆ అక్కా చెల్లెలు ఇద్దరు వివేకా సెంటిమెంట్తో అవినాష్ తో పాటు అప్పటి ముఖ్యమంత్రి తమ అన్న జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. వివేకా కేసు విచారణ వేగవంతమవుతున్న ప్రస్తుత తరుణంలో అవినాష్ పై సునీత మరో కేసు పెట్టడానికి రెడీ అవ్వడం విశేషం. ఇప్పటికే సోషల్ మీడియా పోస్టుల్లో కడప ఎంపీ ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు వర్రా రవీంద్రారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పుడు సునీత తాజా ఫిర్యాదుతో అవినాష్ పై తీసుకునే చర్యలపై ఉత్కంఠ పెరుగుతోంది. పోలీసుల విచారణలో వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియా పోస్టుల కేసులో ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారింది. వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, వైఎస్ సునీతపై పెట్టిన పోస్టుల వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి తనకు కంటెంట్ ఇచ్చాడని వర్రా రవీందర్ రెడ్డి పేర్కొన్నాడు. దాంతో రాఘవరెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. అవినాష్ రెడ్డి సూచనల మేరకే పిఏ రాఘవరెడ్డి ఈ పోస్టులు పెట్టారని పోలీసుల ప్రాథమిక నిర్ధారణకు వచ్చారట. ఆ క్రమంలో రాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసులో అవినాష్ రెడ్డిని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ పోస్టుల విషయంలో సునీత, షర్మిల హైదరాబాద్లో ఫిర్యాదు చేయడంతో తాము చర్యలు తీసుకోలేకపోయామని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడ ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలుంటాయంటున్నారు. తాజాగా పులివెందులలో అవినాష్ పైన ఫిర్యాదు చేయాలని సునీత నిర్ణయించారు. అవినాష్ రెడ్డిపై ఏ విధంగా కేసు పెట్టాలనే అంశంపైన న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారట. అవినాష్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారించే ఆధారాలను పోలీసులకు అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని పట్టుకుని విచారిస్తే ఆయన ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో మరింత కీలకంగా మారనుంది. ఆ క్రమంలో సునీత చేసే ఫిర్యాదుతో అవినాష్ మెడకు ఉచ్చు బిగిసినట్లేనని భావిస్తున్నారు. ఒకవైపు పిఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలింపు, మరోవైపు సునీత ఫిర్యాదుతో అవినాష్ రెడ్డి టాపిక్ వైసీపీలో ఉత్కంఠ రేపుతోంది.